హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. షేర్ మార్కెట్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ అడ్ప అందరికీ స్వాగతం చెబుతున్నారు. షేర్ మార్కెట్ ఈరోజు 23 జూలై 2025 అనాలిసిస్ చూద్దామండి. నిఫ్టీ ఒకసారి చూస్తే ఈరోజు మార్కెట్స్ అన్నీ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయండి. అండ్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్ క్లోజ్ 2560 నుంచి ఓపెనింగ్ 25,139 అంటే 80 పాయింట్లు గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అండ్ ప్లస్ 159 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,219 వరకు క్లోజ్ అయింది నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ వచ్చేసేసి 82,186 ప్రీవియస్ క్లోజ్ నుంచి 330 పాయింట్లు పాజిటివ్లో గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అండ్ వచ్చేసేసి 551 పాయింట్లు పాజిటివ్లో 82,726 దగ్గర ఎండ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు మూమెంట్లు అన్నీ చాలా బాగున్నాయండి. మార్కెట్ అంతా పాజిటివ్ నడిచింది. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మనం సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మా ఫోన్ నెంబర్ వాట్సాప్ చేస్తే వాట్సాప్కి మేము కాంటాక్ట్ అవుతామండి. షేర్ మార్కెట్లో ₹1 నష్టం పోకుండా మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే మనం సెన్సెక్స్ చార్ట్ అండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ క్లోజ్ 56,756 నుంచి ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయిందండి. 56,918 వరకు ఓపెన్ అయింది. అండ్ పాజిటివ్గా ట్రేడ్ అయింది. రోజు మొత్తం మీద పాజిటివ్గా ట్రేడ్ అయ్యి మనకి 454 పాయింట్లు పాజిటివ్ ట్రేడింగ్తో 57,210 వద్ద ముగిసింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ లిస్ట్ చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ చార్ట్ చూడండి ఒకసారి. ఈరోజు కాల్ ఆప్షన్స్ అన్నీ బాగున్నాయండి. కాల్ ఆప్షన్స్ అన్నీ పాజిటివ్గా నడిచినాయి. ఈరోజు నెక్స్ట్ ఆప్షన్ లిస్టు షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. షేర్ మార్కెట్ అనేవాక బంగారు గనులు లాంటిది. దాన్ని సరిగ్గా మనం వినియోగించుకుంటే మనం ఇంట్లో కూర్చొని మనం సంపాదించుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి ఒక్క పైసా కూడా మీకు నష్టపోకుండా మేము సలహాలు సూచనలు ఇస్తామని షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి. నిఫ్టీ ఆప్షన్ చార్ట్, కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ ఒకసారి గమనిద్దాం. కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ఒక్కసారిగా ఫ్లాట్గా ఒక్కసారి వచ్చింది. మూమెంట్ అనేది ఫ్లాట్గా కొంత టైం మనకి ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మనకి చక్కగా ఎట్లాంటి సంకోచం లేకుండా ఈరోజు మార్కెట్ పాజిటివ్ ఉంది కాబట్టి చక్కగా పైకి వెళ్ళింది. దాదాపు మనకి 200 పాయింట్స్ దాకా ప్లస్లోకి వెళ్ళింది. చూడండి ఆప్షన్ చార్ట్లో. నెక్స్ట్ ఆప్షన్స్ చార్ట్ ఫుట్ సైడ్ ఒకసారి చూద్దామండి. ఫుట్ సైడ్ ఒకసారి చూస్తే 25,210 ఒకసారి గమనిస్తే మనకి హ్యూజ్ గ్యాప్ అప్తో మనకు ఓపెన్ అయింది. హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది.
ఇది అది ఫ్లాట్గా కొంత టైం మనకి ట్రేడ్ అయినా కానీ తర్వాత బాగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళింది. ఆప్షన్స్ పుట్ సైడ్ ఆప్షన్స్ డౌన్ సైడ్లో బాగా ట్రేడ్ అయినాయి చూడండి. దాదాపు 150-200 పాయింట్స్ దాకా మనకి డౌన్ సైడ్ ట్రేడ్ అయినాయి ఆప్షన్స్. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఆప్షన్స్ లిస్ట్ చూస్తున్నాం. నిఫ్టీ కింద ఆప్షన్స్ లిస్ట్, ఇప్పుడు సెన్సెక్స్ ఆప్షన్ లిస్ట్ చూస్తున్నాం. షేర్ మార్కెట్ అనేది కల్పవృక్షం అండి. దీనిలో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్, 20 years రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ అండి. మీకు ₹1 నష్టం వచ్చినా మేము భరాయిస్తాను. మీకు ఇలాగ చెప్పేది ఎవరు ఉంటారండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ రాదు. మా అలాగ చెప్పేవాళ్ళు ఎవరు రారు. ₹1 కూడా నష్టం రాకుండా మిమ్మల్ని షేర్ మార్కెట్లో లాభాల బాటను పట్టిస్తామన్న గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ అండి. సెన్సెక్స్ ఆప్షన్ లిస్ట్ చూస్తున్నామండి. ఇప్పుడు ఇన్ ద టైం పుట్ సైడ్ అండ్ అవుట్ ఆఫ్ ద సైడ్ పుట్ సైడ్ చూస్తున్నాం. ఈరోజు కాల్ సైడ్ మంచి మూమెంట్ ఉంది కాబట్టి మార్కెట్స్ అన్ని పాజిటివ్లో ట్రేడ్ అయినాయి కాబట్టి కాల్ సైడ్ కాల్స్ అన్నీ బాగా మూమెంట్లో ఉన్నాయి. పుట్ సైడ్ మొత్తం ఈరోజు డౌన్ఫాల్ అయినాయండి ఆప్షన్స్. మార్కెట్కి ఈరోజు మంచి రోజు అని చెప్పుకోవాలి, ఎందుకంటే మార్కెట్ పాజిటివ్ మూమెంట్లోకి వెళ్ళింది కాబట్టి. ట్రేడర్స్ అన్నాక మనకి పాజిటివ్లో ఉన్నా నెగిటివ్లో ఉన్నా కానీ మనం సంపాదించుకునే శక్తి మనలో ఉండాలండి. చూడండి, సెన్సెక్స్ కాల్ ఒకటి తీసుకొని గమనిద్దాం. మనం 82,700 ఒకసారి చూసి గమనిద్దామండి. మేము ఇక్కడ చెప్పే ఈ వీడియోలో చెప్పేది యూట్యూబ్ పరంగా, ఈ వీడియోలో మేము పబ్లిక్గా చెప్పేది మాత్రం మీరు రికమెండేషన్గా స్వీకరించవద్దండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మార్కెట్ ఇలా జరుగుతుందని మేము చెబుతాం, కానీ మిమ్మల్ని రికమెండ్ చేసి మేము చెప్పింది మీరు సూచనలు పాటించమని మాత్రం మేము ఇక్కడ చెప్పట్లేదు. మీకు రికమెండేషన్స్ టిప్స్ కావాలంటే మమ్మల్ని పర్సనల్గా మా ఫోన్లో కాంటాక్ట్ అయితే దాని వరకే మేము బాధ్యులం, కానీ ఇట్లాగా వీడియోలు చూసి మీరు జనరల్గా చెప్పిన దాని మీద బేస్ చేసి మీరు మూమెంట్లు తీసుకోవద్దండి. ట్రేడ్లు కానీ నెక్స్ట్ అంటే డెసిషన్స్ కానీ మీరు 80% తీసుకోవద్దు. ఇది జనరల్ పర్పస్గా, ఎడ్యుకేషన్ పర్పస్గా చెబుతామండి. మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అయితే మీకు పర్సనలైజ్డ్గా మీకు సూట్ అయ్యే ప్లాన్స్ మేము చెబుతూ ఉంటాం, మీకు సూట్ అయ్యే ట్రేడ్స్ చెబుతాం, మీకు సూట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ చెబుతామండి. షేర్ మార్కెట్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి, మీ సతీష్ అడప. సెన్సెక్స్ ఆప్షన్స్ పుట్ సైడ్ చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. చూసారా, షేర్ మార్కెట్లో సెన్సెక్స్ ఆప్షన్స్ హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. పుట్ సైడ్ చాలా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిందండి. చూసారుగా, ఇది దీన్ని అట్లాగా కొద్దిగా ఒక 20-30 పాయింట్స్ ఓపెన్ అయ్యి కాస్త పాజిటివ్లో వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అయిందండి, బాగా డౌన్ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డీటెయిల్స్ చూద్దామండి. మార్కెట్ పాజిటివ్లో నడిచింది కాబట్టి, ట్రేడ్ అయింది కాబట్టి మార్కెట్ కాల్ సైడ్ అన్నీ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయండి. ఆప్షన్స్ అన్నీ కాల్ సైడ్ ఈరోజు బాగానే ఆప్షన్స్ ట్రేడ్ అయినాయి.
పాజిటివ్గా ట్రేడ్ అని, ఫుడ్ సైడ్ అండి కాస్త నెగిటివ్గా ట్రేడ్ అని. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీ క్యాపిటల్ని ఎలాంటి నష్టం లేకుండా రెట్టింపు చేయాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మీకు మంచి రిటర్న్స్ ఇస్తాను. ఇంట్లో కూర్చొని మీకు చక్కగా మీకు ఏ శాలరీ ఏ బిజినెస్ అంత మీకు మేము రిటర్న్స్ చూపిస్తామండి. అది మా హామీ. కానీ పర్సనలైజ్డ్గా మీరు కలిసి మీరు మా సలహాలు సూచనలు పొందాలా. ఇలా జనరల్గా వీడియోలు చూసి మమ్మల్ని ఫాలో అవ్వకూడదండి. వీడియోలు జనరల్గా చెబుతాము. దీనిలో పర్సనలైజ్డ్ వీడియో అనాలిసిస్ ఏమి ఉండదు. పర్సనలైజ్డ్గా మీకు మీకు ఏది సూట్ అవుతుందో అది మీకు ఏది లాభదాయకం అదే చెబుతాం. కానీ మీకు నష్టం వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో చేయమండి. మీకు ₹1 నష్టం లేకుండా మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. ఆప్షన్స్ చార్ట్ గమనిస్తున్నారు. ప్రజెంట్ కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ ఒకసారి గమనిద్దామండి. ఈరోజు కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ అనేది కాస్త గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, పర్లేదు. కొద్దిగా ఫ్లాట్గా నడిచినా కానీ మంచి మూమెంట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. మార్కెట్ అనేది దాదాపు 200 పాయింట్స్ పైన గెయిన్ అయిందండి ఈరోజు మార్కెట్. కాల్ సైడ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాల్స్ అనేది 200 పాయింట్స్ మనకి గెయిన్ అయింది. అండ్ ఇప్పుడు కొద్దిగా ఫుడ్ సైడ్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఫుడ్ సైడ్ 57,300కి ఒకసారి గమనిస్తే మనం హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది ఈరోజు. ఎందుకంటే మార్కెట్స్ అన్నీ పాజిటివ్లో ఉంది కాబట్టి ఫుడ్ అనేది మనకి జనరల్గానే డౌన్ సైడ్లోనే ఉంటుందండి. చూడండి దాదాపు 200 పాయింట్స్ మైనస్తో ఓపెన్ అయింది ఫుడ్ సైడ్ అనేది. అండ్ కొద్దిగా ఒక 50 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి చూసారా. డౌన్ 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 ఈరోజు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఒకసారి గమనిద్దాం. స్టాక్స్కి వస్తే టాప్ గెయినర్స్ ఉండి ఫెవిటాక్ అనేది 5.8%, జేఎం ఫైనాన్షియల్ అనేది 5.5%, కలెక్టర్ అనేది 4.3%, ఎల్ఎక్స్ కెమికల్స్ అనేది 4.3%, గ్లాండ్ అనేది 3.8%, క్యాస్ట్రల్ ఇండియా, సోనము బికనీస్ అనేది దాదాపు 3.3%, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది 3.3%, ఐఆర్ఎఫ్సి వచ్చేసి 3%, ఫిన్ పైప్ వచ్చేసి 3%, మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ 3%, డిక్సాన్ 2.7%, కాన్కార్డ్ 2.2%, బయోకాన్ టాటా మోటార్స్ 2.4-5%, ప్రిన్స్ పైప్ వచ్చేసి 2.3%, గ్రాఫైట్ వచ్చేసి 2.3%, నెట్వర్క్ 18 వచ్చేసి 2.3%, వెసల్ అబౌట్ ఇండియా అనేది 2%, అప్పుడు ట్రైడెంట్ ఎల్టీఎఫ్ నాట్కో ఫార్మా వచ్చేసి 2%, అడాని గ్రీన్ యుగార్డ్ భారత్ ఎయిర్టెల్ జేకే సిమెంట్ వచ్చేసి 1.9%, అపోలో టైర్స్ డిబిటీసీ జేకే బ్యాంక్ వచ్చేసి 1.5% దాకా
పాజిటివ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు స్టాక్స్. అండ్ నెగిటివ్లో టాప్ లూజర్స్ చూద్దాం. కోల్పాలు, జీలు, సన్నా అనేది 3.5% పైన. బ్రిగేడ్, రియాలిటీ, బిఎల్ఎస్ కూడా 2.9 to 3.5%. ఎంస్మి, మ్యాన్కైండ్, ఎక్స్ఎంఎం ఫైనాన్స్, అలీవి అనే 2.5% దాకా. క్రాఫ్ట్స్ మ్యాన్, ప్రెస్టేజ్, హజారీ అనే 2.2%. డాల్ భారత్, పీసీబీఎల్, యూకో బ్యాంక్ వచ్చేసి 2.15%. పిఎన్బి హౌసింగ్, జూబ్లీ, టాటా కోహెన్స్, డర్మాక్స్ వచ్చేసి 2%. పర్సిషన్ మెడ్ప్లస్, మంఫీ, ఇండియా మెల్స్ కలిపితే 61. గోద్రేజ్, సన్టెక్, తేజస్ నెట్ అనేది 1.6%. ఎంఎంటీసీ, డిఓఎంఎస్, సిగ్మా, షెర్లెటెక్, ఎంఫసిస్ అనేది 1.5% దాకా డౌన్ఫాల్ అనేది. ఆన్ ఇండియా, ఆర్టీ ఇండియా, సరేగామా 1.3% దాకా డౌన్ఫాల్ అయినాయి. ఈరోజు టాప్ లూజర్స్ లిస్ట్ ఇది. షేర్ మార్కెట్లో సంపాదించుకునే అవకాశం చాలా ఉందండి. సలహాలు సూచనల కోసం సంప్రదించి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్, సతీష్ హడప. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, మీరు చూసి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.